హాయ్ హలో నమస్తే. హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనము నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చినాము. సో మన అయిన కానీ కోరిక మేరకు వానికి మూడోసారి జువాలజీ పార్క్ని పార్క్ని చూపిద్దామని తీసుకొచ్చిన. కనిపించేదే టికెట్ ఆఫీసు. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ అడల్ట్స్కి 100 రూపాయలు అండ్ పిల్లలకు వచ్చేసి 50, కెమెరాస్కి వచ్చేసి 100, 150, వీడియో కెమెరాస్కి వచ్చేసి 2500, మూవీ కెమెరాస్కి 10,000 రూపీస్. టూరిస్టులకు వచ్చేసి మిగతా ఛార్జెస్ అంటే ఎన్ఆర్ఐలు వస్తారు కదా వేరే విదేశీయులు, సో వాళ్ళకి అట్లా ఛార్జెస్ అన్నీ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ చెకింగ్ చేసుకొని అక్కడ వచ్చిన డిజిటల్ టికెట్ QR కోడ్ని ఇక్కడ స్కాన్ చేసుకొని మేమైతే చెక్ ఇన్ అయిపోతున్నాం. మనం ఇట్లా ఎంట్రీ కాగానే ఒక రౌండ్ ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ పైన యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చినాం జూ పార్క్. అండ్ ఇది వచ్చేసి నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఈకో డే అండ్ సెలబ్రేషన్స్ సంబంధించిన క్యాలెండర్, ఏ నెలలో ఏం చేస్తారు, ఏ రోజు నాడు జరుపుతారు సెలబ్రేషన్స్, అవన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ పార్ట్. లోపలికి రాగానే ఒకసారి చూడండి, ఇదే ఆర్చ్ ఇందాక నేను చెప్పింది. అండ్ ఇది వచ్చేసి ఒక మ్యాప్ అనమాట. డీటెయిల్డ్గా మనకు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పాయింట్ ఎక్కడ ఉంది చూపించేటటువంటి ఒక కలర్ఫుల్ మ్యాప్ ఇది. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ కార్టు, టాయ్ ట్రైన్, అక్వేరియం సంబంధించిన టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు. మేమైతే బ్యాటరీ కార్టుకు టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం స్పెషల్గా మన పర్సనల్గా తీసుకోవచ్చు అండ్ షేరింగ్ పర్పస్లో కూడా తీసుకోవచ్చు. మేమైతే షేరింగ్ పర్పస్లో తీసుకున్నాము 2 టికెట్స్. ఇక్కడ నుంచి 4 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర, సెకండ్ ఒక పాయింట్ దగ్గర, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పాయింట్ దగ్గర అయితే మనం డ్రాప్ అవుతాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర మనం దిగిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది వైట్ టైగర్ కనిపిస్తుంది. సో అది మనమంతా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఒకప్పటికి ఇప్పటికీ జూ పార్క్ చాలా మారింది, చాలా నీట్గా ఉంది. అండ్ చాలా నీట్గా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కొంచెం దాన్ని ఏమంటారు, ఐటినరీ అదంతా కూడా పెంచినారు. దీని వ్యవస్థ కూడా కొంచెం ఇప్పుడు కొద్దిగా క్లాస్గా, కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడైతే మనం దిగినాము. ఇగో ఇదే కనిపించేది వైట్ టైగర్. ఇక్కడ దీని పక్కనే మనకు ఫస్ట్ పాయింట్ ఉంటుంది. పాయింట్ దగ్గర మనం దిగిపోతున్నాం. చూడండి, అందరూ కూడా నించొని చూస్తున్నారు వైట్ టైగర్ని. మనం కూడా వచ్చేసినాం. వైట్ టైగర్ అక్కడ అటు సైడ్ చూస్తుంది, అది మన ఫేసింగ్ మన సైడ్ లేదు. సో చాలా పెద్దది ఇది. చాలా రోజుల నుంచి చూస్తున్న వైట్ టైగర్ ఇదే. కాకపోతే అప్పుడు 2, 3 కనిపించనుండే, ఇప్పుడైతే ఒకటే కనిపిస్తుంది. ఏంటి నాన్నది? ఏంటది? ఏం టైగర్? వైట్ టైగర్. సో ఇది తెల్లపులి. వైట్ టైగర్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనమాట. డీటెయిల్డ్ బోర్డు ఇది. ఇది ఎక్కడ ఉంటుంది, దీని ఆహారం ఏంటిది, నివసించే ప్రాంతాలు ఏంటిది, పొడవు ఎంత, వెయిట్ ఎంత, ఎన్ని రోజులు బతుకుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో నివసిస్తుంది, దీని ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆ బోర్డులో ఉంటాయి అన్నట్టు. చూడండి ఎంత చక్కగా సేద తీరుతుందో, హ్యాపీగా కూర్చున్న నీడల. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ది బెంగాల్ టైగర్ కనిపిస్తుంది. సో ఇదే బెంగాల్ టైగర్ అన్నట్టు. ఇది కొంచెం ముందుకు పోగానే ఇప్పుడు చూసిపోతుంది. రెడీ 1, 2, 3. ఇది చిచ్చిపోతుంది ఇప్పుడు. బెంగాల్ టైగర్ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటిదంటే, అంటే ఎనీ టైగర్ అది ఎట్లయితే నడుచుకుంటూ ముందుకు వెళ్తుందో మళ్ళీ అదే రూట్లో, అదే తొవ్వల నుంచి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వస్తుంది అన్నట్టు. సో మళ్ళీ ఇంకో రూట్ నుంచి అయితే రాదు. దీని రస్తా ఒకటే రస్తా. చూడండి ఎంత గంభీరంగా నడుచుకుంటూ వస్తుంది. అది నడుచుకుంటూ వస్తేనే ఇట్లా జల్ జల్ అంటది. అది చూడండి ఎట్లా చూస్తుంది, నోరు ఎట్లా తెరుస్తుందో. వావ్. సో ఇట్లాంటి విజువల్స్ మనం ఎంతసేపు చూస్తే అంత మంచిది అన్నట్టు. అందుకే కొంచెం ఎక్కువ సేపు తీసిన దీన్ని. అది చూడండి ఎంత హుందాగా, ఎంత గంభీరంగా, ఎంత ఇట్లా అంటే ఎంత ఫ్రీడమ్గా ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. చూడు ఎట్లా ఆగి చూస్తుందో నోరు తెరుచుకుంటా. అగ్గు నైని గుడ్. ఏంటది? టైగర్, పులి.
సో వెళ్ళిపోయింది బెంగాల్ టైగర్, ఇంకా చివరికి వెళ్ళింది, మన దగ్గర లేకుండే. అండ్ మనం అక్కడ నుంచి ఇంకో పాయింట్ సైడ్ అయితే వచ్చినాము. సెకండ్ పాయింట్ ఏంటంటే రైట్ సైడ్ డీర్స్ ఉంటాయి, రైట్ సైడ్ జింకలు దుప్పులు ఉంటాయి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మంచి ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ అయితే మనం ఈ వైట్ పికాక్ చూద్దాం. వైట్ పికాక్, అది పికాక్ 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 తింటుందా? ఏం తింటుందిరా? అగో జింకలు వచ్చినాయి. ఏంటి అవి? డీర్. డీరా? జింకలు, దుప్పిలు, జింక పిల్లలు, లేడి పిల్లలు కదా. అగో దుప్పి, చూసినావా దుప్పి ఎట్లా వస్తుందో చూడండి. చాలా బాగా తిరుగుతున్నాయి దుప్పిలు కానీ, జింక పిల్లలు కానీ. లేడి పిల్లలు అయితే ఏంటిదా అవి? డీర్. మా చిన్నోని సంబరం అసలు మామూలుగా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఆస్ట్రిచ్లు ఉన్నాయి చూడండి, ఇవి ఆస్ట్రిచ్లు. అండ్ అక్కడ ఇంకో బ్లాక్ కలర్ ఆస్ట్రిచ్ కూడా ఉండే, అది డీరా. ఓ హాయ్ చెప్పు, హాయ్. అగ్గో ఎలిఫెంట్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో డీర్స్కి ఆపోజిట్లోనే ఎలిఫెంట్స్ ఉన్నాయి. చూడు ఎంత పెద్దగా ఉందో ఎలిఫెంట్. ఏనుగు ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా. ఏంటిది అది? ఈ ఫర్ ఎలిఫెంటా? వావ్. ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తే అంటే ఇది అదే వాటర్ పైప్ తీసుకొని డైరెక్ట్గా లోపల వాటర్ పైప్ పెట్టుకుంటుంది. డైరెక్ట్ వాటర్ పైపు లోపల పెట్టేసుకొని తాగుతుంది. మళ్ళీ దానికి అదే స్నానం చేయించుకుంటుంది. చూడండి వాటర్ తోటి పైప్ ఎట్లా పట్టుకుంటుందో, పైప్ తోటి వాటర్ ఎట్లా పట్టుకుంటుందో చూడండి. అండ్ ఇమీడియట్గా మళ్ళీ నోట్లో పెట్టేసుకొని తాగేస్తుంది డైరెక్ట్ పైప్ తోటి. చూసిరా, అయిపోయినాయి వాటర్ తాగినాయి. ఇంకొచ్చేసిండు ఆయన, వచ్చేసి దాన్ని తీసుకుపోతే మళ్ళీ ఇంకొక ఎలిఫెంట్ వస్తుంది అక్కడికి. అండ్ ఇక్కడ కొంచెం మనం అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ సందర్శకుల కోసం చాలా ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు చూడండి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు. అండ్ ఈ క్రౌడ్ ఏంటిదని అంటే ఆ మధ్యలో ట్రైబల్స్ని చాలామందిని ఒకే రోజు ఈ జూ పార్క్ హైదరాబాద్ అవన్నీ చూపించడానికి 200 మంది ట్రైబల్ పీపుల్ని తీసుకొచ్చిండ్రు ఇదే రోజు అది. అండ్ ఇక్కడికి వచ్చేసి అక్కడ నుంచి వేరే పాయింట్ సైడ్ వస్తే చిరుతపులి, లయన్, హిప్పో, పెద్ద పెద్ద పక్షులు, బియర్స్, డీర్స్, క్రొకడైల్స్, రెప్టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అండ్ హైనా కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి, మనం చూద్దాం రండి. టైగర్, దానిపైన హైనా, పైన టొడేలు, వుల్ఫ్. అది ఉల్ఫ్. ఇక మా నైన్గాడు తిరిగి అలసిపోయిండు. అక్కడ ముందు ఫుడ్ కోర్ట్ దగ్గరికి పోతుంటే ఇక్కడ దారిల కింద ఆ వాటర్లో ఒక స్నేక్ కనిపించిండే, అదే నీరుగట్టే. ఈ నీరుగట్టే చూడురి. అప్పుడప్పుడు మనం చెర్లల్లో ఈత కొట్టినప్పుడు, బాయిలలో దునికినప్పుడు ఇవి అప్పుడప్పుడు ఏళ్ళను కాళ్ళను కొరుకుతుంటాయి. అవి వెళ్ళిపోతుంది చూడురి. వెళ్ళిపోయింది. నీరుగట్టే అంటారు దాన్ని, చెర్లలో ఉంటుంది అప్పుడప్పుడు. ఎస్, ఇప్పుడు మనం వచ్చేసి లయన్ జోన్కి వచ్చినాం. కానీ దానికంటే ముందు ఇక్కడ చిరుతపులి ఉంది, చీతా. ఏంటిది రాయ్?
టైగర్, చీతా, చీతా. అగో దిస్ ఈజ్ లయన్. ఏంటిదిరా ఇది? లయన్ వచ్చింది. లయన్ వచ్చిందా? అగో తింటుందా? అగో ఏం తింటుందిరా? ఆమె తింటుంది, వెతుకుతుంది. ఆమె తింటుంది. లయన్, లయన్ చూసినావా? అది చూస్తుంది చూడండి, లయన్ ఎట్లా చూస్తుంది అగో పిలుస్తుంటే. వావ్, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. చూడండి లయన్ వెళ్ళిపోతుంది. 3-4 లయన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లయన్ ఇది ఈ జూలో. చూడండి అగో గో లయన్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు లేడీ లయన్ కూడా కనిపిస్తుంది. సో జంట పక్షులు అన్నట్టు. సో వాటి రిలేషన్ మనకు తెలియదు కానీ ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. అండ్ ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చి కాస్త ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక ఎగ్ పఫ్, కొన్ని స్నాక్స్ తీసుకొని మేము కొంచెం తినేసినాం ఇక్కడ. అక్కడి నుంచి కొంచెం ముందు రాగానే దాని ఆపోజిట్లో ఆస్ట్రిచ్ ఉంది. బ్లాక్ ఆస్ట్రిచ్ ఇది. చూడండి ఎట్లా దులుపుతుందో. చెప్పు ఏంటిది అది? ఆస్ట్రిచ్. అండ్ ఇది వచ్చేసి వైట్ స్వాన్. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, సూపర్ ఉంది అసలు. వావ్, వైట్ స్వాన్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఏం చేస్తుందిరా గుడ్డు? లాల్ తాతుందా? అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఎంథ్యూజియాస్టిక్ ప్లేస్. లేడి పిల్లలు చూడండి ఎట్లా దొంకుతాయో చూడండి. లేడి పిల్లల అల్లరి ఆటలు, అల్లరి అరుపులు అంటారు కదా, కొన్ని ప్రోవర్బ్స్ చెప్తుంటారు. లేడి పిల్లలాగా దునుకుతున్నారు అని. అవి అట్లనే డీర్స్ దునుకుతాయి చూడండి. ఇప్పుడు రెడీ, 1 2 3. అగ చూడండి, అగ చూడండి, అగ చూడండి. అగో డీర్. రెడీ, 1 2 3, 1 రెడీ గో. చూడండి చూడండి, ఏ డిషాం. వావ్, సో ఈ డీర్స్ ఆడుతూ ఉంటే మా 9 గాడు, మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తుందో, చూసి ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు. గుడ్డుగాడు పెద్దోడు 9 గాడు, చిన్నోడు గుడ్డుగాడు. అమ్మ ఆడుందా? ఏముంది చూపి, ఏముంది అక్కడుందా? ఏముంది ఆడుందా? ఏముందిరా? ఏది అది చూపి. దుప్ప డీరా? అక్కడ కనిపించేది జీబ్రా. సో జీబ్రా చాలాసేపు ట్రై చేసినా కానీ దాని ఫేస్ ఇట్ అయితే రాలేదు. సో చాలా దూరం ఉంది అది, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. తింటుందా? గడ్డి తింటుంది జీబ్రా. అక్కడ లోపల ఇంకొక జీబ్రా ఉంది, చారల గుర్రము. తింటుందే. అగో ఇది ఇదేంటిది? జీబ్రా వెళ్ళిపోయింది, చూసినావా? జీబ్రా వెళ్ళిపోయింది, జీబ్రా. అండ్ దిస్ ఈస్
ఆలిగేటర్. సో క్రొకడైల్స్ అన్నీ మంచిగా సేద తీరుతుండే. చూడొచ్చు, అది చూడండి ఎట్లా నోరు తెచ్చుకొని ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఆలిగేటర్స్ అని అంటున్నారు. మనం అక్కడి నుంచి ఇప్పుడు సరీసృపాల గదికి విచ్చేస్తున్నాం. దట్ ఈజ్ స్నేక్ హౌస్. రెప్టైల్సా ఏమంటారు దీన్ని? వావ్, స్నేక్ హౌస్. స్నేక్స్ వచ్చేసినాయి చూడండి. విపరీతమైన డేంజరస్ స్నేక్స్ ఉండేటటువంటి సరీసృపాల గదిలోకి వెళ్తున్నాం, రండి. ఇక చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్. అమ్మో, ఇది ఒక పెంజర మన వాడుక భాషలో. అండ్ దీన్ని ఏమంటారంటే ఉడుము లాంటిది. దాని పేరు మర్చిపోయినా నేను. ఉడుమే. అండ్ ఇక్కడ నుంచి ముందుకు రాగానే చూడండి పెంజరా, లైక్ కొండ చిలువ లాంటిది. ఇది ఒక పెంజర మన వాడుక భాషలో అయితే. కాకపోతే దాని ఒరిజినల్ సైంటిఫిక్ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క దానికి. మనం అది కూడా చూద్దాం. చూడండి చాలా చక్కగా ముడుచుకొని, ఏమీ తెలియదు, అమాయకురాలు, సాంప్రదాయిని సుప్పిని అన్నట్టుంది. ఇది వచ్చేసి బాల్ పైథాన్. సో పైథాన్లోనే చాలా రకాలుగా ఉన్నాయి. సో బాల్ పైథాన్ ఇది. అండ్ ఇది వచ్చేసి రస్సెల్స్ వైపర్ అట, రక్తపింజర. అండ్ ఎక్కడుంది అది? కమాన్, నాకు అది రక్తపింజరి. ఆ గ్లాస్లో ఉంది చూసిర్రా, అది సో మట్టి కలర్లో ఉంది. అది మొత్తం పట్టుకుందంటే మనిషి రక్తాన్ని అని పీల్చి పిప్పేస్తుంది. అండ్ దిస్ ఈజ్ కోబ్రా. అగో చూసిరా ఎట్లా తెలుస్తుందో. వామ్మో, కింగ్ కోబ్రా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇండియన్ కోబ్రా, నాగుపాము. వామ్మో, అగో కొడుకా, చూసిరా ఎట్లుందో. అగో చూసిరా ఎట్లా పోతుందో. సో పాముల జోలికి పోవద్దు, అది సెల్ఫ్ డిఫెన్స్లా మనల్ని కాటేస్తుంది, అది ఏదైనా చేస్తుంది. ఓ ఎంత పెద్దగా ఉన్నదో చూసిరా. అండ్ ఇది వచ్చేసి జరిపోతు. మనం ఊర్లలో జరిపోతు అంటాం కదా. అండ్ ఇది వచ్చేసి 2 తలల పాము, 2 మూతుల పాము అంటారు మన దగ్గర విలేజెస్లలో. సో ఇది 2 తలల పాము, రెడ్ శాండ్ బోవా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉన్నది. సో ఇట్లా ఇందులో ఉన్న అన్ని స్నేక్స్ని, అన్ని రకాల స్నేక్స్ని, పైథాన్స్, రక్తపింజరి, మట్టి పింజరి, కొండ చిల్వ, పెంజర అన్నీ చూసేసినాం. అండ్ ఇది వచ్చేసి డైడమ్ స్నేక్ అట. వామ్మో, ఇది ఉన్నది చూడడానికి. కొన్ని అయితే చూడడానికి డేంజర్గా ఉండే. అండ్ ఇది వచ్చేసి స్టార్ టార్టైజు. దీని ఫుడ్ చూసిరా, ఓన్లీ ఫ్రూట్స్, మంచి హెల్దీయెస్ట్ ఫ్రూట్స్ తింటుంది అది. స్టార్ టార్టైజులు చాలా ఉన్నాయి మన జూలో. అండ్ అక్కడ నుంచి ఇంకాస్త ముందటికి మనం వస్తూ ఉంటే చివరిలో ఊసరవెల్లి లాంటిది అది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఉడుము లాంటిదే, ఊసరవెల్లి కూడా కాదు వాస్తవాన్ని చెప్పాలంటే. అండ్ దీని తర్వాత నిశాచర జంతుశాల. ఇదైతే మేము స్కిప్ చేస్తున్నాము ఎందుకంటే మేము దాంట్లోకి పోలే, లేట్ అవుతుందని. ఏమేమి చూసినాం మనం? ఏంటిది అది? స్నేక్సా? ఇంకా హిడ్జుడు ఏమేమి చూసినాం చెప్పు. టర్టిల్, స్నేక్స్. ఏం స్నేక్స్ చూసినావు? నాగుపాం, ఇంకా కింగ్ కోబ్రా, ఇంకా లయన్ చూసినాం, ఇంకా జీబ్రా చూసినాం, ఇంకా జిరాఫ్ చూసినాం, ఇంకా టైగర్, ఇంకా లయన్, క్రొకడైల్, ఇంకా హైనా, స్వాన్, ఇంకా నాగుంపాం, బెంగాల్ టైగర్, జాగ్వార్, వైట్ టైగర్, ఇంకా
చీతా అన్నీ చూసినాం. బాయ్ అయ్యా, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం. జూ అంతా కూడా కవర్ చేసినాం. సో చూసారు కదా, ఇది ఒక క్విక్ షార్ట్ ట్రిప్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్ కదా నాన్న. సో మళ్ళొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మర్చిపోకుండా మన పులి శ్రీకాంత్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.